నగరంలోని బీఆర్ఎస్ పార్టీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న రాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను మరియు తన వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలను ప్రత్యర్థి వర్గం 10 లక్షలు ఇచ్చి సుపారీ గ్యాంగ్ తో చంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజు మాట్లాడుతూ ప్రత్యర్థులు కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఫోన్ కాల్స్ ద్వారా ప్రాణహాని హెచ్చరికలు ఇస్తున్నారని రాజు ప్రసంగించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి తాను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ప్రజల మద్దతుతో జరగాలి తప్ప బెదిరింపులు, హింస రాజకీయాలు సరికాదని రాజు వ్యాఖ్యానించారు. తనకు మరియు తన అనుచరులకు రక్షణ కల్పించాలని, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది. మీరు తైరము మీకోసం నేను బతుకుతున్నా, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. గెలిస్తే నేను ఒక్కని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి కౌన్సిలరే నా ఎంబడ తిరుగుతున్నటువంటి యూత్ ని ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక్కొక్కరిని ఘోరంగా బెదిరిస్తా ఉన్నారు. వాడి నెంబర్ తిరిగితే నడుపుతాం, చంపుతాము, ఎన్నో రకాలుగా భయపెడుతున్నారు. ఒకటి చెప్తున్నా, మీరు మీ తాతలు, మీ నాన్నలు, మీరు మీ పిల్లలు అందరూ కూడా ఒక్క ఇంటిగా గూడిగా చేద్దాము. ఆ గూడిగా పోయి బట్టలు కొట్టాలంటే మన హక్కుల కోసం మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. దీక్షణ మీటింగ్ పెట్టి మాట్లాడారు. నిన్న దీనికోసం అడిగే నాదులు లేదు. మనం కొట్లాడుతున్నాం. పెళ్లి చేసుకోవడానికి పంచనాలు లేదని మాట్లాడుతుంటే ఇప్పుడు ఇట్లనే మాట్లాడినారు, కానీ దాన్ని నోరెత్తకుండా మాట్లాడే నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్క ఇంటి గుడి అని చేస్తే రౌడీ చేస్తా ఉన్నారు. దీనికి ఎవరు కూడా భయపడకండి. మనకు అండగా ఇంతమంది నాయకులు ఉన్నారు. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనతో మనకు అండగా నీడగా ఇక ఉంటారు. దయచేసి మీకు అందరికి ప్రతి ఒక్కరికి పేరున మళ్ళీ చెప్తున్నా తల్లి, నేను మీ కాలు మొక్కుతున్నా, మీ కాలు మొక్క అడుగుతున్నా, మీ ఇంటి బిడ్డగా నేను అడుగుతున్నా. ఇంటి బిడ్డగా 30 ఏళ్ళ చరిత్ర మనము మన హక్కుల కోసము, మన కుటుంబ పరిస్థితుల కోసము మార్చుకుందాము. 11వ తారీఖు జరిగేటువంటి కారు గుర్తుపై గుద్దితే ఎవరు గుద్దాలో మీకు అర్థమైంది. అది గుద్దితే కారు గుర్తుకి గుద్దాల కేసీఆర్ కి. దయచేసి మళ్ళీ అడుగుతున్నా తల్లి కాపాడుకోండి తల్లి. దయచేసి చెప్తున్నా, నన్ను బతకలేరమ్మా. దయచేసి మీకు 2 కాళ్ళకి మొక్కుతా తల్లి. దయచేసి అర్థం చేసుకోండమ్మా. మీకు తిరగ వచ్చి మొక్కుతున్నా తల్లి. ప్లీజ్ దయచేసి కారు గుర్తుకు ఓచికేసి గెలిపోయారమ్మా. అందరి ఇంట్లో ప్రతి ఒక్క కౌన్సిలరమ్మా 30 ఏళ్ళు కోసపడ్డామమ్మా. ఈ ప్రాంతంలో ప్రజలందరూ నరకం పెడుతున్నారు తల్లి. దయచేసి మీ బిడ్డకు ఒక్కసారి నాకు ఆశించండి అమ్మా. చేతులు ఎత్తండి ఒక్కసారి అందరూ. నన్ను కాపాడు.